అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ అంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆర్ఫ్లిక్స్ అంట మూవీ కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ఫ్లిక్స్ మ్యూజిక్ ఈజ్ లుకింగ్ ఫర్ హీరో ఫర్ అండ్ అప్కమింగ్ మూవీ. ఏజ్ వచ్చేసి 22 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. హైట్ వచ్చేసి 5.8 నుండి 6 వరకు ఉండాలి. పక్కా తెలంగాణ వచ్చిన హీరో కావాలంట. ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్ అలాంగ్ విత్ 1 minute సెల్ఫీ వీడియో అండ్ 3 photos అన్ఎడిటెడ్ 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకు తెలంగాణ యాస్ వచ్చి మీరు అద్భుతంగా నటించగలిగి మీ వయసు 22 నుండి 30 లోపు ఉండి మీ హైట్ 5.8 నుండి 6 వరకు ఉన్నట్లయితే మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ దుక్క అచ్యుతరావు గారు అడిగారండి. నమస్తే సార్, నా డౌట్ ఆడిషన్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మంచి ఫోటోలు పంపించి అలాగే నేను మొదట యాడ్ చేసిన సినిమాలో నటించిన క్లిప్స్ పంపించవచ్చా? నాకున్న సందేహం, మీరు మంచి కాస్టింగ్ ఆడిషన్స్ పెడుతున్నారు, అయితే అప్రోచ్ అవ్వడానికి నేను మొదట యాడ్ చేసిన సినిమాలో నటించిన క్లిప్పింగ్స్ ఏమైనా ఆడిషన్స్కి పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా? ఉంటే ఆ ఆడిషన్కి నేను వాళ్ళని సినిమాలో ఉన్న నా పోస్టర్ని అలాగే నా వీడియో క్లిప్పింగ్స్ని అంగీకరిస్తారా లేదా సార్ అని అడగడం జరిగింది. సో అచ్యుతరావు గారు, నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మెచ్యూరిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డైరెక్టర్, దట్ పర్టికులర్ మేనేజర్ అండ్ దట్ పర్టికులర్ ప్రొడ్యూసర్ అండి. నేనేమంటాను అంటే కొంతమంది ఈ టిక్టాక్లు కావచ్చు, ఇన్స్టా రీల్స్ కావచ్చు పెట్టొద్దు అని అంటారు. చాలామంది ఏమంటారు అంటే మీకు గత వర్క్స్ ఏవైతే ఉన్నాయో పెట్టండి అని అంటారు. కొంతమంది ఏమంటారు అంటే సార్ మీ గత వర్క్స్ ఏవైతే మీరు సినిమాల్లో ఏదైతే యాక్ట్ చేశారో అది ఒక డైరెక్టర్ యాక్ట్ చేసి డైరెక్టర్ మీ దగ్గర నుండి పిండుకున్నది. అలా కాకుండా మీరు ఏదైతే యాక్ట్ చేయగలరో మరో డైరెక్టర్తో సంబంధం లేకుండా అలా నాకు పంపించే ప్రయత్నం చేయండి, అప్పుడు నేను మీకు ప్రాపర్గా రెస్పాండ్ అవుతాను అని ఒక్కొక్కరు కొన్ని రకాల ఆంక్షలతో ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకే రకమైన ఆంక్ష ఉండదు. కాబట్టి నేను మన కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పిన ప్రతిసారి కూడా వాళ్ళ ఆంక్షలు ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను మీకు. సో అలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ ఆంక్షలకు అనుగుణంగా మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే మ్యాక్సిమం మీరు గత సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా పంపించే ప్రయత్నం చేయండి. అయితే అది మీరు యూట్యూబ్లో మీరు పెడుతున్నప్పుడు ఎంటైర్ యూట్యూబ్ అనేది కాకుండా యూట్యూబ్లో మీ క్లిప్ మాత్రమే ప్లే అయ్యే విధంగా కొన్ని టెక్నాలజీస్ వాడొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 నిమిషాల 36 సెకండ్ల నుండి 6 నిమిషాల 12 సెకండ్ల వరకు ఉన్నాను అనుకుందాం. సో ఆ క్లిప్ని మీరు వాళ్ళు కనుక మీరు పంపించిన లింక్ని క్లిక్ చేసి మీరు యాక్ట్ చేసే దగ్గర నుండి మాత్రమే ప్లే అయ్యే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటిది మీరు ఏదైనా పంపించే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు సెలెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే ఎదుటి వాటి టైంని మీరు వేస్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి మీ మీద ఒక ఒపీనియన్ రావడానికి కూడా పాసిబిలిటీస్ అన్నీ ఉంటాయి. లేదు అలాంటివి కాకుండా నేనే అసలు యూట్యూబ్లో కట్ చేసేది కూడా ఏదో ఉందండి. కట్ ప్రో అనే ఒక యాప్ ద్వారా నేను అది కట్ చేసేసి నేను వాళ్ళకి పంపిస్తాను అనేది కూడా మీరు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు మీ మీద ఒక ఒపీనియన్ అనేది తెచ్చుకోవడానికి ఒక పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో హోప్ మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మరి వీడియోని లైక్ చేశారా? ఇలాంటి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఇలాంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే నేను మీకు సమాధానం చెప్పగలుగుతాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకన్నా కూడా మీకే ఎక్కువ యూజ్, ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా మీకు రీచ్ అవుతుంది. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7837056789. ఐ రిపీట్ 7837056789. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలియదు. సో వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా అలాగా పక్కకెళ్ళు అనే టైప్లోనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వండి. జెన్యూన్ కాస్టింగ్ కాల్స్కి మాత్రమే అప్రోచ్ అవ్వండి. వాటి ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.